అనకాపల్లి కుంచంగి వద్ద 107 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రావణి బుధవారం తెలిపారు. రూరల్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 5 లక్షల విలువైన గంజాయిని ఆటోలో గుర్తించినట్లు తెలిపారు. అనకాపల్లి కుంచంగి దగ్గర రూరల్ పోలీసులు వెహికల్ చెక్ చేస్తుండగా అక్రమ ఆటోలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. 107 కిలోల గంజాయి, ఒక ఆటో, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని 18 సంవత్సరాలు ఉన్న 2 మైనర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి జువెనైల్ హోంకి తరలింపు డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. కేసును పట్టుకున్న ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై కార్యకలాపాలు చేయకూడదని మరోసారి మీడియా ముందు వెల్లడించారు. స్టేషన్ లిమిట్స్ కుంచంగి పరిధిలో నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో ఒక 107 kgs గాంజా వర్త్ 5,35,000, ఒక సెల్ ఫోన్, ఒక 200 రూపీస్ క్యాష్ పట్టుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి అక్యూజ్డ్ వచ్చేసి ఇద్దరు జౌనైల్స్, ఒక అతనికి 16 years, ఇంకొక అతను కూడా 16 years. ఒక అతను ముంచిపుట్ గ్రామానికి చెందిన అతను, ఇంకొక అతను పెద్దబాయిల మండలానికి చెందిన అతను. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను ఉన్నాడు, చెన్నై వాస్తవ్యుడు. అతను వచ్చేసి ఎప్పుడైతే ఈ వెహికల్ చెకింగ్ జరుగుతుందో ఆటోలోంచి దూకి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అతని గురించి కూడా గాలింపు చర్యలు చేస్తున్నాం. అతనికి తెలుసు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎక్కడి నుంచి కొన్నాడో, దాని గురించి వెరిఫికేషన్ చేస్తున్నాము. అండ్ ఇతను ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో చెన్నై అతను యాక్చువల్లీ ఈ పిల్లల్ని యూజ్ చేసుకుని హ్యాండ్లర్స్ కింద ఈ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉన్నాడు. ఇతను కూడా అది త్వరలో పట్టుకున్నాడు. ఇతను ఈ చెడు అలవాట్లు అన్నిటికీ బానిస అయ్యి సబ్సిక్వెంట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నాడు. దాంతో గాంజా ట్రాన్స్పోర్టేషన్లోకి వచ్చాడు. ఇతనితో పాటు తోడు రమ్మని ఒక అతన్ని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు.